వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో స్పెషల్ ఏంటో తెలుసా? చేపల ఫ్రై అయితే చేశాను. సో చాలా సింపుల్ అండ్ పర్ఫెక్ట్గా, అలాగే చాలా ఈజీగా ఎలా చేయాలో అయితే చెప్పేశాను. ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, అలాగే చాలా సింపుల్గా కూడా చేసేయచ్చు. సో నేను డీప్ ఫ్రై ఏం చేయలేదు, షాలో ఫ్రై అయితే చేశాను. ఎప్పుడు డీప్ ఫ్రై అయినా ఒక్కసారి ఇలా షాలో ఫ్రై చేద్దామని చెప్పి ట్రై చేశాను. ప్రాసెస్ చెప్పేస్తా, చూసేయండి. చాలా సింపుల్గా అయితే చేసేయచ్చు. ఫస్ట్ అయితే మంచిగా వాష్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని తీసుకొని అందులో ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, జీరా పౌడర్, అలాగే గరం మసాలా, ఒక నిమ్మకాయ కూడా పిండుకొని ఆయిల్ కూడా వేసుకొని మంచిగా అయితే కలుపుకోండి. సో బాగా మ్యాగ్నేట్ చేశాక ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేయండి. అప్పుడే ముక్కలకి మంచిగా అయితే మసాలా అంతా కూడా పడుతుంది. సో ఒక విషయం చెప్పేయండి, మీకు చేపలు డీప్ ఫ్రై చేయడం ఇష్టమా, ఇలా షాలో ఫ్రై చేయడం ఇష్టమా? కామెంట్ చేసేయండి. నాకైతే ఇలా షాలో ఫ్రై అంటేనే ఇష్టం. టేస్ట్ అయితే మంచిగా తెలుస్తుంది, అలాగే ఆయిల్ కూడా చాలా తక్కువగా పీల్చుకుంటుంది కదా. అలాగే ఈ చేపను ఏమేంటో తెలుసా? దీన్ని అయితే మా సైడ్ శీలావతి అంటారు. సో మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేసేయండి. చేప పేరు అయితే భలే కామెడీగా ఉంది కదా. ఇంకా హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్నాం కదా చేప ముక్కల్ని, వాటిని తీసుకొని కొంచెం బియ్యం పిండి, అలాగే కొంచెం కార్న్ఫ్లవర్ వేసుకొని బాగా అయితే చేప ముక్కలకి పట్టేటట్టు చేసుకోండి. అప్పుడే ముక్కలు కొంచెం క్రిస్పీగా అయితే ఉంటుంది, మసాలా కూడా బయటికి పోకుండా అలానే ఉంటుంది. సో ఇంకా ప్యాన్ పెట్టుకొని మంచిగా ప్యాన్ హీట్ ఎక్కాక చేప ముక్కలు అయితే అందులో వేసుకొని కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసేయండి. రెండు వైపులా కూడా మంచిగా ఫ్రై చేసుకోండి, అప్పుడే టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకేముంది, మన చేప ముక్కలు అయితే రెడీ అయిపోయాయి. ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా ఉంది కదా, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి చేప ముక్కలు. ఒక్కసారి ఇలా ట్రై చేసేయండి, మీకైతే చాలా బాగా నచ్చుతాయి. మన ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. కొంచెం కరివేపాకు వేసుకొని సర్వ్ చేసుకొని ఒక్క నిమ్మకాయ పిండుకొని సన్నగా తరిగిన ఆనియన్ పక్కన పెట్టుకొని తింటే అబ్బబ్బా, టేస్ట్ అయితే చాలా బాగుంది. మాకైతే బయట వర్షం పడుతుంది, వేడి వేడిగా ఈ చేపల ఫ్రై తింటుంటే వేరే లెవెల్, అసలు అంత బాగుంది. ఒక్కసారి మీరు మాత్రం డెఫినెట్గా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. చేపలు తినని వాళ్ళు కూడా ఇది తింటే చేపలకి పెద్ద ఫ్యాన్ అయిపోతారు, అంత బాగుంది. సో మేమైతే ఆ రెయిన్ని ఎంజాయ్ చేస్తూ చేపల ఫ్రైని అయితే తినుకుంటూ కూర్చున్నాం. సో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, అలాగే లైక్ కూడా చేయండి, కుదిరితే కామెంట్ కూడా పెట్టేయండి.